ప్రజెంట్ మనం ఉప్పల్ నల్ల చెరువు దగ్గర ఉన్నాము. నల్ల చెరువు ఆక్రమణలకు ఎలా గురవుతుందో వార్తలు వస్తూనే ఉన్నాయి. హైడ్రా కమిషనర్ సివి రంగనాథ్ ఆధ్వర్యంలో కమిషనర్ ఏర్పాటు చేయడంతోనే కబ్జా రాయుల గుండెలు మాత్రం గుబేలు అనిపిస్తున్నాయి. మరి ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందుమూల పరమేశ్వర్ రెడ్డి అన్న కూడా ఇక్కడ చెరువును సుందరీకరణ నేపథ్యంలో తను పరిశీలిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ జస్ట్ ఉప్పల్ నుంచి బోడుప్పల్కి వెళ్ళే రహదారి, మెయిన్ రహదారిలోనే ఇక్కడ ఇది నల్ల చెరువు ఉంటుంది. సుమారు 100 ఎకరాల పైచిలుకున్న నల్ల చెరువు 90% ఆక్రమణకు గురైందంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఎలాంటి ఆక్రమణలకు గురైందో ఒకసారి చూడొచ్చు. కంప్లీట్ అంటే చెరువు మధ్యలో ఒక గుడి కట్టి చెరువు వెనకాల మొత్తం కథం పట్టించే ప్రయత్నంలో బిజీగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మందుమూల పరమేశ్వర్ రెడ్డి అని ఉన్నాడు. అలాగే ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ నియోజకవర్గంలో ఇంత పెద్ద నల్ల చెరువు సుందరీకరణ చేపడుతున్నారు, హ్యాట్స్ ఆఫ్ దానికి. కంప్లీట్గా ఇంత పెద్ద నల్ల చెరువు 90% ఆక్రమణలకు గురవుతే రాజకీయ నాయకుల ప్రోద్బలం ఎంతవరకు ఉంది? అసలు ఈ నల్ల చెరువుని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అయితే గత ప్రభుత్వంలో నల్ల చెరువు డెవలప్మెంట్ చేస్తామని ఒక కాంట్రాక్టర్కి ఇచ్చారు. ఎవరైనా డెవలప్మెంట్ అంటే చెరువు లాస్ట్ నుంచి బండి వేసుకుంటూ వస్తారు. అంటే ఆ కాంట్రాక్టర్ ఎవరు, ఆ ప్రభుత్వ పెద్దలు మొత్తం మధ్యాహ్నం నుంచి బండి పోసారు. ఎప్పుడైతే మధ్యాహ్నం నుంచి బండి పోసిరో వెనకాల మొత్తము ఆ స్ట్రక్చర్స్ వచ్చినాయి. ఒక ఆయన టెంపుల్ కట్టిండు, ఇట్లా ఎక్కడ చూసినా అని స్ట్రక్చర్స్ వచ్చేసినాయి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇది 100 ఎకరాలకు పైన నల్ల చెరువు ఉంది. మరి ఈరోజు చూస్తే అందులో 50 ఎకరాలు కూడా లేదు. దాదాపు 90% ఆక్రమణకు గురైంది. 30 ఎకరాల పైచిలకే మొదలవుతుంది. అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇంట్లో కబ్జా పెట్టిన వాళ్ళు ఎవరు? మొత్తం బీఆర్ఎస్ నాయకులు. ఆ రోజు బీఆర్ఎస్ ఎవరైతే ప్రభుత్వ పెద్దలు పెట్టుకొని వాళ్ళ పేర్లు పెట్టుకొని ఈరోజు ఆ టెంపుల్ నిర్మాణం అంటే టెంపుల్ అడ్డు పెట్టుకొని అక్కడ ఉన్న దాదాపు ఆయన 6 ఎకరాలు కబ్జా చేసింది. ఇంకొక ఆయన ఇక్కడ షెడ్లు కట్టారు. ఇట్లా చూస్తే ఏంటంటే దాదాపు మొత్తం కబ్జా చేసారు. ఇంకొక అతను గ్రేవ్ యార్డ్కి అలాట్ చేసిర్రు అని అంటారు. అంటే ఇది ఉప్పల్ ఎంఆర్ఓ పరిధిలో, దాంతోపాటు మేడిపల్లి ఎంఆర్ఓ పరిధిలో 2 మండల్ పరిధిలో ఈ చెరువు ఉంది. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఉప్పల్లోళ్ళు కూలగొట్టడానికి రాగానే ఉప్పల్ ఎంఆర్ఓ వారికి ఏం చెప్తారు, ఇది మీ పరిధి కాదు, మన మేడిపల్లి ఎంఆర్ఓ పరిధి అని. అక్కడ అధికారులు రాగానే ఇక్కడ చెప్తారు. ఇవన్నీ కూడా ఒకరిపైన ఒకరు చెప్తారు. గత ప్రభుత్వంలో మేము చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఎవరైతే ఇరిగేషన్ అధికారులకు చాలాసార్లు మేము వినతి పత్రం ఇచ్చినాం, ధర్నాలు చేసినాము. అసలు ఇరిగేషన్ అధికారులు అయితే అసలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. మీ అందరికీ తెలుసు, ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు ఒక హైడ్రా అని ఒక ఏర్పాటు చేసి ముఖ్యంగా ఎక్కడైతే పార్కులు, చెరువులు ఇవన్నీ హైడ్రా పరిధిలో రక్షించాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక కమిషనర్ గారిని పెట్టడం జరిగింది, రంగనాథ్ గారిని. నిన్న మేము వెళ్ళి రంగనాథ్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాం. ఎందుకంటే ఒక నల్ల చెరువే కాదు, రామంతపూర్ పెద్ద చెరువు, దాంతోపాటు చిన్న చెరువు, కార్పురా చెరువు ఇవన్నీ కూడా కబ్జాలకు గురవుతున్నాయి. ఇవన్నీ కాపాడాలని నిన్న రంగనాథ్ గారికి పోయి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం రంగనాథ్ గారు వస్తున్నారు. ఈరోజు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తాడు. ఎట్టి పరిస్థితుల చెరువుని ఎవరిని కబ్జా పెట్టించే పరిస్థితే ఉండదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ ఉండు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ కూడా చూసినా కానీ ఆ రోజు ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ నాయకులు మొత్తం కబ్జా చేసిర్రు. తప్పకుండా ఎవరెవరైతే కబ్జా పెట్టినరో వాళ్ళ భడతాడు తప్పకుండా. నల్ల చెరువుని ఎలా అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నారు మీరు? అంటే నల్ల చెరువుని ట్యాంక్ బండ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మంచి బ్యూటిఫికేషన్ చేసి ఒక వాకర్స్ ట్రాక్ ఇవన్నీ కూడా మేము ముఖ్యమంత్రి గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తప్పకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరొకసారి నల్ల చెరువుని కబ్జాల నుండి కాపాడి మంచి అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం. అంటే ఇంకొక క్వశ్చన్ అన్నాను, అది పర్సనల్గా చాలామంది బీఆర్ఎస్ హయాంలో కబ్జాకు గురైందని చెప్తా ఉన్నారు. అదే 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో కబ్జాలు పెట్టిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అవుతూ ఉంటే ఎవరిపైన మీరు చర్యలు తీసుకుంటారు? అంటే ఈ ప్రాంతంలో అట్లాంటి నాయకులను మేము పార్టీలకు రానియలేదు. ఎందుకంటే వద్దామని ప్రయత్నం చేసిర్రు కానీ మేము క్లియర్ ఇవన్నీ కూడా మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాం.
గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి వాళ్ళు ఈరోజు నల్ల చెరువుని గుళ్ళు కట్టారు, దాంతోపాటు అడ్డం పెట్టుకొని 5-6 ఎకరాలు కబ్జా పెట్టారు. ఇట్లాంటి నాయకులని మేము పార్టీలకైతే రానిచ్చే ప్రసక్తే లేదు. చెరువు మధ్యలో గుడి కడితే మేము కూడా అనుకున్నాం బహుశా సుందరీకరణ చేపడుతున్నారేమో, బోటింగ్ గీటింగ్ పెడతారేమో గుడికి పోవడానికి అనుకున్నాం, కానీ మొత్తం కథం పట్టే. ఆ రోజు చెరువులో గుడి కడుతుంటే అధికారులు కూడా సహకరించారు. ఎందుకంటే అప్పుడున్న ఎంఆర్ఓ కానివ్వండి, అప్పుడున్న ఇరిగేషన్ అధికారులు కూడా కోర్టుకు పోయి స్టే తెచ్చుకునే విధంగా కూడా కాలయాపన చేసారు. అంత దారుణమైన పరిస్థితి గత ప్రభుత్వంది. ఈరోజు అసలు చెరువులు ఎవరైతే కబ్జా పెట్టారో వాళ్ళని అందరినీ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తాం. మా ఉప్పల్ నియోజకవర్గంలో అన్ని చెరువులు కాపాడుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం. ఉప్పల్ కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం. అక్క, ఎట్లా ఉంది? ఇంత పెద్ద సుందరీకరణ జరుగుతుంది కానీ కబ్జాల నేపథ్యంలో నిజంగా ఇప్పుడు పేదోడు ఎక్కడన్నా కట్టుకుంటేనేమో వచ్చి కూలగొడతా ఉంటారు. ఇదే పెద్దోళ్ళు 60-60 గజాలు పెట్టి వాళ్ళే ఉంటారు, వాళ్ళకి కిరాయిలు కడతా ఉంటారు. అంటే చాలా నియోజకవర్గాలలో చూస్తూ ఉన్నాం. ఎట్లా చూస్తారక్క మీ డివిజన్లో, మీ నియోజకవర్గంలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను గత సర్కార్లో మేము గెలిచినప్పుడు, నేను అధికారంలో కార్పొరేటర్కి వచ్చినప్పుడు ఏంటంటే, నా ఫస్ట్ కౌన్సిల్ వర్చువల్గా, అప్పుడు కోవిడ్ ఉన్నప్పుడు వర్చువల్ ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఇదే క్వశ్చన్ నేను రేజ్ చేసిన. మేయర్ గారికి ఏం చెప్పినా అంటే, చుట్టూ మొత్తం కబ్జాలు పెట్టేస్తున్నారు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అని నేను చెప్పడం కూడా జరిగింది. అప్పుడు ఏమన్నారు, చేస్తాం అది చేస్తామని అన్నారు. అట్లా మేము చాలాసార్లు కూడా అడగడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, మళ్ళీ రేవంత్ అన్న నాయకత్వంలో సీఎం అయినాక మళ్ళీ మేము హైడ్రా కమిషనర్ కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి రేవంత్ అన్న అధికారంలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ కబ్జాలు ఇలాంటివి ఎలాంటివి రేవంత్ అన్న మీరు అన్నట్టు ఇప్పుడు ఈ పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కూడా అలాంటివి మాత్రం అన్న ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయరు. ఏంటంటే ఎవరికి ఇట్లాంటి మంచి ఇప్పుడు ఏంటంటే సుందరీకరణ కోసము మరి అన్న ఇలాంటివి చేస్తారు, కానీ ఈ కబ్జాలు అలాంటివి మొత్తం ఇట్లాంటివి ఏవి కాకుండా ఎంకరేజ్ చేయకుండా మరి అన్న ఖచ్చితంగా చేస్తారు. ఇది ఓవరాల్గా నల్ల చెరువు మాత్రం సుందరీకరణకు నోచుకుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్పొచ్చు. మందమూల పరమేశ్వర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది ప్రోగ్రామ్. అయితే కంప్లీట్గా లోపల గుడి కట్టిండు, గుడి ఎక్కడో కాదు చెరువు మధ్యలో కట్టిండు. ఆ గుడి కథ ఏంది, దాని వెనకాల ఇప్పుడు ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది కదా, ఆదిత్య హాస్పిటల్ ఏదైతే ఉందో దాని మెయిన్ రోడ్లో, మెయిన్ రోడ్లో అన్ని టెంపరీ స్ట్రక్చర్స్ వేసారు. అవంతా బఫర్ జోనే. దాని వెనుక భారత్ పెట్రోల్ బంక్ పక్క నుంచి ఒక కాలువ ఉంటుంది. ఆ కాలువ పైనుంచి నీళ్ళు వచ్చేటి అన్నీ వచ్చి నల్ల చెరువులో పడాలి. మరి ఆ నాలాన్ని కూడా పూర్తి చేసి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఒక వాటర్ సర్వీసింగ్ సెంటర్తో పాటు ఇంకా ఏదేదో పెట్టి ఫర్నిచర్ షాపులు ఇవన్నీ టెంపరీ స్ట్రక్చర్స్ అన్నీ ఏర్పాటు చేసుకోరు. దాదాపు ఆదిత్య హాస్పిటల్ ముందు మొత్తం కబ్జాకు డీసీఎంలో పెట్టే దారి నుంచి లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్ మొత్తం మెయిన్ రోడ్, అదే అర్థమైంది. మెయిన్ రోడ్ మొత్తం కబ్జా చేసారు. అన్నిటి మీద చర్యలు తీసుకోవాలని మేము నిన్న రంగనాథ్ గారికి చెప్పడం జరిగింది. ఒక ఉప్పల్ నల్ల చెరువే కాదు, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మెయిన్ రోడ్లు కూడా కబ్జాలు చేస్తూ ఉంటే ఇక అన్న అయితే మరి కంప్లైంట్ చేయడం జరిగింది. సివి రంగనాథ్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇక్కడికి. కమిషనర్ సివి రంగనాథ్ ఎక్కడైతే వరంగల్లో అడుగు పెడితే ఒక్కొక్కడికి ఉచ్చబడేటట్టు చేసిండు. ఆయన ఎక్కడ ఉన్నా కూడా అడుగు పెట్టిందంటే ఆ ప్రక్షాళన ప్రశాంతంగా జరుగుతూ ఉంటుంది. మరి పెద్ద పెద్ద బడా లీడర్లు కూడా చెరువు FTL ల్యాండ్లను కబ్జాలు పెట్టి మై హోమ్ అని వాడు వీడు పెద్ద ఎత్తున చేసిండు. మరి కమిషనర్ ఏమన్నా మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలని ఏమన్నా చేస్తారేమో అని భయం వేస్తుంది మాకు. రోజు మనం చూసినాం ప్రభుత్వంలో రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినాక నిజాయితీ గల అధికారులను తీసుకురావడం జరిగింది. ఎందుకు? ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వము దోపిడీ జరిగింది కాబట్టి ఆ దోపిడీని అడ్డుకోవాలంటే నిజాయితీ గల అధికారులు అయితేనే అడ్డుకుంటారని ఈరోజు అన్నింటి దగ్గర నిజాయితీ గల అధికారులను పెట్టారు. తప్పకుండా మేము చెరువులు రక్షించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కనీసం మనం ఇంతమంది ఉండగలుగుతున్నామన్న ఈ ప్రక్షాళన లేకపోతే అసలు ఇటు నుంచి పోవాలంటేనే స్మెల్ వచ్చే పరిస్థితి ఉంది. అవును, దారుణమైన పరిస్థితి అసలు. ఎందుకంటే ఉప్పల్ ప్రాంతం మొత్తము మూసి పరివాహక ప్రాంతం. మీకు తెలుసు ఇక్కడ ఎంత అంటే గతంలో నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇళ్ళకి బంధువులు రానికి భయపడుతుండే. ఎందుకంటే మీ ఏరియాకి వస్తే రామ్ అనే పరిస్థితి. మరి అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రభుత్వం వచ్చినాక గతంలో గుర్రపు డెక్క పూర్తి ఉంటుండే. ఇప్పుడు ప్రత్యేకంగా అధికారులు, మా అధికారి శానిటేషన్
రజనీ గారు సీనియర్ ఎంటమాలజిస్ట్ తనే స్వయంగా ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేస్తారు. 50% కంప్లీట్ అయిపోయినట్టుంది. ఎందుకంటే ఏదైతే గుర్రపు డెక్ ఉందో ఇదంతా తీసేయాలని, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న కాలనీలు మొత్తము దోమలమయం కాకుండా చర్యలు చేపట్టారు. దాదాపు 15 రోజుల నుంచి ఈ చెరువుల పనులు నడుస్తున్నాయి. ఇంకొక వారం 10 రోజులలో పూర్తిగా గుర్రపు డెక్క తీసేస్తారు చెరువులో. ఓకే, గుర్రపు డెక్క తీసేయడంతో పాటు నిజంగా అంటే మరి తీసేసిన కొద్దీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటుంది కదా? చెప్పండి. మెయింటైన్ చేస్తామండి, తీసిన తర్వాత రెగ్యులర్ మెయింటైన్ చేస్తాం. ఈసారి ఇలా జరగకుండా ఆకు పెరగకుండా చూస్తాం తప్పకుండా. రెగ్యులర్ మెయింటెనెన్స్లో ఉంటే ఆకేం రాదు. ఒక అధికారిగా ఏమనిపిస్తుంది మేడం నార్మల్గా? మీ పరిధిలోకి రాదు మాట. సరే, ఏది ఏమైనా నల్ల చెరువు కబ్జాల కథ ఏందో, బీఆర్ఎస్ హయాంలో ఎంతగానం కబ్జాలకు గురైందో, 90% నల్ల చెరువు కబ్జాలకు గురైంది. మరి కాంగ్రెస్ హయాంలో గుర్రపు డెక్కతో పాటు నల్ల చెరువు సుందరీకరణ కూడా మొదలైంది. ఇక్కడ ఇద్దరు యంగ్ డైనమిక్ లీడర్లు ఉన్నారు. సరే చూద్దాం, లోపలికి పోయి వాటి సిచ్యువేషన్ తెలిసిన తర్వాత కన్క్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ. చెరువుల సుందరీకరణ పేరుతో వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టినమని గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇదేనా చెరువుల సుందరీకరణ? నల్ల చెరువు ఉప్పల్ ప్రాంతంలో ఉన్నాము. నల్ల చెరువు ఉప్పల్ ప్రాంతంలో ఎంత సుందరీకరణ ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. గత 10 సంవత్సరాలలో చెరువుల సుందరీకరణ పేరు చెప్పి కంప్లీట్గా కబ్జాలు పెట్టే ప్రయత్నమే జరిగింది తప్ప చెరువుల సుందరీకరణ జరగలేదు. ఈ రోడ్డు కూడా కబ్జా కోసమే రోడ్ వేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ రోడ్డు పక్కన ఇది కూడా కబ్జాకి గురైపోయిన పరిస్థితి. ఇక్కడ మొత్తం ఇప్పుడు గుర్రపు డెక్క మొత్తం తీసేస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గుర్రపు డెక్క తీస్తున్న పరిస్థితులు మాత్రం ఉంది. ఇక్కడ కంప్లీట్గా అంటే కంప్లీట్గా మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేద్దాం. మధ్యలో టెంపుల్ ఉంది, భరత్ ఒకసారి జూమ్ చేసుకో. మధ్యలో టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ మనం ఏమనుకున్నామంటారే, మధ్యలో చెరువు మధ్యలో టెంపుల్ కడుతున్నారంటే మొత్తం ఇక మినీ ట్యాంక్ బండ్ చేస్తారు. సరూనారాయణ కొంచెం డెవలప్మెంట్ అయింది. ఆ చెరువు దాని చుట్టుపక్కల ఆక్రమించకుండా కూడా డెవలప్మెంట్ చేసిళ్ళు, ప్రశాంతంగా మనుషులు ఉండడానికి ఉంటుంది. కానీ ఉప్పల్ నల్ల చెరువు ప్రాంతంలో నిలబడడానికి ఉండని పరిస్థితి. ఉప్పల్ నుంచి బోడుప్పల్కి వెళ్ళే దారిలో పండ్ల కోసం ఆగినా కూడా అక్కడ నిలబడలేని పరిస్థితి. విపరీతమైన దోమలు, ఇక నురుగు, అది మొత్తం ఇక అది ఫోమ్ లాగా వచ్చేసింది. కంప్లీట్ గుడి కట్టేసి గుడి పక్కన మొత్తం కంప్లీట్గా ఆక్రమించే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. 100 ఎకరాల నల్ల చెరువు ఈరోజు కేవలం 10%కే మిగిలిపోయింది. 90% ఆక్రమణకు గురైందంటే ఇదేనా మన బీఆర్ఎస్ హయాంలో? గత బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలుగా చెరువుల సుందరీకరణ పేరు చెప్పి అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటున్న కేసీఆర్, హరీష్ రావులు ఇక మీరు సమాధానం చెప్పాలి ఉప్పల్ ప్రజలకు మాత్రమని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు.